ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కంగారూల గడ్డపై తొలిసారి ఓ టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ 72 ఏళ్ల చరిత్రలో ఆసీస్లో మొదటిసారి టెస్ట్ సిరీస్ గెలుపొందింది. భారత జట్టు ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత విజయంపై ప్రముఖ క్రీడా విశ్లేషకులు యనమండ్రతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ముఖాముఖి. తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేసిన భారత్కు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 72 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భారత జట్టు ఈ అరుదైన ఘనతను సాధించింది. దాని గురించి ఈ సిరీస్ యొక్క విజయానికి దోహదం చేసిన అంశాలేంటి, ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు యొక్క పరిస్థితి ఏంటి, మన వాళ్ళ సత్తా గురించి ప్రముఖ క్రీడా కన్సల్టెంట్ కార్తిక్ యనమండ్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కార్తిక్ గారు, సార్, ఆఫ్టర్ 72 ఇయర్స్ ఇట్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ టీం ఒక విక్టరీ నమోదు చేసింది, హిస్టారిక్ విక్టరీ. దీనిపైన మీరు ఎలా తీసుకుంటారు? ఇది చాలా గ్రేట్ మూమెంట్ అండి ఇండియన్ టీంకి. ఎస్పెషల్లీ నాకు తెలిసి విరాట్ కోహ్లీ అండ్ టీంకి ఇది చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఈ టీంలో. సో వాళ్ళకు ఒక మెమరీ, ఇది ఒక గ్రేట్ మెమరీ లాగా నిలిచిపోతుంది అని అనుకుంటున్నాను నేను. ముఖ్యంగా ఈ టెస్ట్ గురించి చూస్తే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు బ్యాటింగ్ విభాగంలో కానీ బౌలింగ్ విభాగంలో కానీ పుజారా, ఇటు కుల్దీప్ కానీ బుమ్రా కానీ, సో దీన్ని ఎలా చూడొచ్చు? రెండు విభాగాలని మనం బాగా స్ట్రెంగ్తన్ అయ్యాను అనుకోవచ్చు. మన ఇప్పుడైతే ఏదైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉందో, ఎస్పెషలీ లైక్ ఇషాంత్ శర్మని ఒక్కడిని పక్కన పెట్టేస్తే మిగతా అందరూ T20 అండ్ వన్డే స్పెషలిస్ట్ బౌలర్స్. అలాంటి వాళ్ళని తీసుకుని వచ్చారు. ఎస్పెషలీ బుమ్రా, తను T20 వన్డే స్పెషలిస్ట్ బౌలర్ అండ్ డెత్ ఓవర్స్ లో చాలా స్పెషలిస్ట్ బౌలర్. అలాంటి వాడిని తీసుకుని వచ్చి ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడించటం, లైక్ చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ చేశారు. బట్ తన స్పీడ్, తన యాక్యురసీ, తన ఏదైతే లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేసి బౌలింగ్ చేశాడో, సో అందరినీ సర్ప్రైజ్ చేశాడు యాక్చువల్ గా. సో అశ్విన్ ఎక్స్పీరియన్స్, జడేజా ఎక్స్పీరియన్స్ అండ్ కుల్దీప్ ఒక మంచి టాక్టికల్ బౌలింగ్. సో ఇవన్నీ మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అండి. బ్యాటింగ్ విషయంలో కూడా పుజారా ఒక మినీ వాల్ గా ఎదుగుతున్నారు రాహుల్ ద్రావిడ్ తర్వాత. ఈ సిరీస్ లో కూడా 500 అబోవ్ రన్స్ స్కోర్ చేశాడు. సో భవిష్యత్ ఆశాకిరణంగా ఆయన ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్లీ అండి. లైక్ పుజారా రాహుల్ ద్రావిడ్ రీప్లేస్మెంట్ గా చెప్పొచ్చు మనం, చిన్న వాల్ అని చెప్పొచ్చు మనం. అండ్ చాలా అదే సేమ్ రాహుల్ ద్రావిడ్ ఎంతైతే పేషెన్స్ తో ఒక టెక్నిక్ తో ఏదైతే నించునేవాడో క్రీజ్ లో, సేమ్ అదే పుజారా కూడా కంటిన్యూ చేశాడు. 1947 నుంచి ఇప్పటి వరకు మనం 11 టెస్ట్ సిరీస్ ఆసీస్ పై ఆడాం, అక్కడ ఆసీస్ గడ్డ మీద. బట్ 8 మాత్రమే ఆసీస్ విన్ అయింది, అదే 3 డ్రాగా ముసాయి. ఇప్పటి వరకు మనకు ఒక్క సిరీస్ విజయం కూడా దక్కలేదు. ఎందుకు ఇంత సర్టెన్ లాంగ్ గ్యాప్ తర్వాత మనం విజయం దక్కించుకోవాల్సి వచ్చింది? ఇది ప్రాబబ్లీ నాకు తెలిసి ఐపీఎల్ అనేది కూడా ఒక కీ రోల్ ప్లే చేసి ఉంటుంది దీంట్లో. ఎందుకంటే మన ఇండియన్స్, ఆస్ట్రేలియన్స్ అందరు కలిపి ఐపీఎల్ ఆడటము, తర్వాత ఇప్పుడు ఇండియన్స్ కి ఐపీఎల్ వల్ల వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటో తెలుస్తాయి, తర్వాత ఎలా కండిషన్స్ ఏంటో తెలుస్తాయి ఆస్ట్రేలియాలో. సో ఇవన్నీ డిస్కషన్స్ వాళ్ళు క్లోజ్ గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో అదొక రకంగా స్ట్రాటజీకి చాలా ఉపయోగపడి ఉంటుంది డెఫినెట్లీ. ప్లస్ మన వాళ్ళు హోమ్ సిరీస్ చాలా గెలవటం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లైక్ అది ఫార్వర్డ్ తీసుకుని వెళ్ళారు, అది ఇక్కడ చూపెట్టగలిగారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆస్ట్రేలియా అంత స్ట్రాంగ్ టీం లేదు ఇప్పుడు. ఏదైతే ఇంత ముందర 90s 2000s లో ఏదైతే అగ్రెషన్ తో ఉండేదో అది ఈసారి మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే భారత జట్టు టెస్టుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో స్వదేశానికి తిరిగి రాబోతుంది. సో భవిష్యత్తులో మన భారత జట్టు టెస్ట్ ఏ విధంగా ఉండబోతుంది? జట్టులో కూర్పు ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనకి చాలా మంచి బెంచ్ స్ట్రెంగ్త్ అనేది ఉంది. ఎప్పుడైతే రాహుల్, విజయ్ ఫెయిల్ అయ్యారో మయాంక్ అగ్రవాల్ని తీసుకుని వచ్చారు. అండ్ మనం చూసాం మయాంక్ అగ్రవాల్ ఏం చేయగలిగాడు. అలా మనం కంపేర్ చేసుకుంటే చాలా మంది బెంచ్ స్ట్రెంగ్త్ అనేది మనకి చాలా ఉంది. అండ్ బెంచ్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఉందో మనకి ఫ్యూచర్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందనే లెక్క. ఓకే, ఎంతో ప్రత్యేకమైన ఈ సిరీస్ విజయం వెనుక భారత జట్టు యొక్క ఆల్రౌండ్ ప్రదర్శన దాగి ఉందని చెప్పేసి కార్తిక్ యనమండ్ర గారు అభిప్రాయపడుతున్నారు. ఈ సిరీస్ విజయంతో భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో అన్ని ఫార్మేట్ లో భవిష్యత్తులో రాణిస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.